నేను నీ చాటు కనులెత్తుతున్నాను. ఆకాశమందున్న తీరుడా నీ చాటు కనులెత్తుతున్నాను. నేను నీ చాటు కనులెత్తుతున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము చదువుకుందాము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనము. ఏలయనగా మీ నడుములకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తములైన సిద్ధ మనస్సు జోడ తొడుక్కొని నిలబడుడి. ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానిలో మీరు దుష్టుని అగ్నిపానములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు. దేవుడు తన వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. దేవుని సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, జీవగల నాయన, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందారు. అందరిని బట్టి నీకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ప్రభువా, మరి ఆరాధన నిమిత్తమై చదవబడిన లేఖన భాగాన్ని కృపలో జ్ఞాపకం చేసుకో. నిలబడే నేను నిస్ప్రయోజకుడును, ఎందుకు పనికిమాలినట్టి వాడను ప్రభువా, దుమ్ము కట్టి ధూళి కట్టి హీనమైన వాడను కృపలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రార్థిస్తున్నాను. ఆత్మతో నింపు, నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపునైనా శిలువ చాటున మరుగుపరచాలని ప్రార్థిస్తున్నావు. నీ నోటి బూరగా వాడుకో, చేరి వచ్చిన బిడ్డలను ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరికి వినగల చెవి, గ్రహింపగల మనస్సును అనుగ్రహించినైనా రక్షింపబడిన వారికి ఆత్మీయ ఎదుగుదల, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని ఘనతామై మహాప్రభావాలు మీరే పొందుకుందరని యేసయ్య పుణ్యనామం నా స్తుతించి గణపరిచి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, అపవాదిని ఎదిరించుటకు వాడవలసిన ఆయుధాలు బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. మొట్టమొదట ఏమి ఆయుధం వాడాలంటే సత్యమని దట్టి కదా. సైతాను అనేకమైనటువంటి కదా అనేక విధాలుగా అది మనల్ని పడగొట్టాలని చూస్తుంది. కాబట్టి మనము సైతానుతో అపవాదిని ఎదిరించుటకు దేవుడిచ్చే సత్యమనే దట్టి మనము ధరించుకోవాలి. సత్యమనే దట్టి దేవుడి వాక్యము, దైవాలోచనలు, అమూల్యమైన వాగ్దానములను కంఠస్థం చేసి నీ సొంతము చేసుకోవాలి. రెండవదిగా నీ జీవితంలో, నీ సమస్తములోనూ యథార్థముగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, మనం చూస్తాం మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 37వ వచనము. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలెను. వీటికి మించున్నది
దుష్టు నుండి పుట్టినది. దుష్టు నుండి పుట్టినది. కాబట్టి ప్రియులారా, మన మాట ఎలా ఉండాలంటే అవునంటే అవును, కాదు అంటే కాదని ఉండాలి. సత్యం అనే దట్టి ధరించుకోవాలి. ప్రభు పిల్లలు, అబద్ధాలు ఆడకూడదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదని ఉండాలని దేవుడి వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, సత్యమని దట్టి ధరించుకోవాలి. సత్యం పలికే వారిగా ఉండాలి. ఎల్లప్పుడూ సత్యము ప్రియులారా పలకాలని దేవుడి వాక్యము సెలవిస్తుంది. చూడండి, చూస్తాము కీర్తన గ్రంథము 15వ అధ్యాయము. కీర్తన గ్రంథము 15వ అధ్యాయము 2వ వచనము. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. కదా, ఇక్కడ ప్రియులారా దావీదు మహారాజు అడుగుతున్నాడు, ప్రభువా నీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరు ఉంటారంటే దేవుడు అంటున్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజము పలుకువాడు. కాబట్టి ప్రియులారా, సాతాను మనల్ని అబద్ధాలు ఆడటకు అది మోసగిస్తుంది. మనల్ని అబద్ధం ఆడటకు ప్రేరేపిస్తుంది. అందుకే వీటికి మించినది దుష్టు నుండి వచ్చున్నది అని అంటాడు. కాబట్టి ఉదయకాలమున ప్రియులారా, అపవాదిని ఎదిరించుటకు మనం ధరించవలసినది సత్యమనే దట్టి ధరించాలి. సత్యం పలికే వారిగా ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. చూడండి, యోహాను సువార్త 17:17 అంటాడు, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యం. దేవుని వాక్యాన్ని మనము ధరించుకోవాలి. అపవాదిని ఎదిరించుటకు మొట్టమొదటిగా మనం ధరించుకోవాల్సినది సత్యం అనేది దట్టి. రెండవదిగా మనం చూస్తే నీతి అనే మైమర్పు చూస్తూ ఉన్నాం. ప్రియులారా, రొమ్మను కాపాడవలసిన ఆయుధము నీతి. నీతిమంతుడైన క్రీస్తు యొక్క నీతి, మన నీతి అంతా మురికి గుడ్డవలే ఉన్నది అంటాడు. ప్రియులారా, కాబట్టి ఈ ఉదయ కాలమున అపవాదిని ఎదిరించుటకు వాడవలసిన రెండవ ఆయుధం ఏంటంటే నీతి అనే మైమర్పు. కదా, ఈ నీతి అనే మైమర్పు రొమ్మను కాపాడవలసిన ఆయుధము నీతి. ప్రియులారా, అందుకే నీతి సూర్యుడైన క్రీస్తు యొక్క నీతి మనము ధరించుకోవాలి. మన నీతి అంతా ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది అంటాడు. చూడండి, మనం చూస్తాము యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనము. 4వ వచనం, 6వ వచనం చదవమ్మా. క్షమించండి, 6వ వచనం. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డ వలెనాయెను. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం, మా నీతి క్రియలన్నీ ఎలాంటివంటే మురికి గుడ్డ లాంటివి. కదా, మురికి గుడ్డ లాంటి నీతి క్రియలతో మనము అపవాదిని ఎదిరించలేము. నీతి అంటే మైమరపు ధరించుకోవాలి. ప్రియులారా, దేవుని నీతి మనం ధరించుకోవాలి. ఆయన నీతిమంతుడైన క్రీస్తు. ప్రియులారా, నీతి సూర్యుడైన క్రీస్తు. కాబట్టి మన నీతి అంతా మురికి గుడ్డ లాంటిది అంటున్నాడు. ఆయనే రక్షణ వస్త్రము మనకు ధరింపజేసి ఉన్నాడు. ప్రియులారా, ఇదే యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. శృంగారమైన పాగ ధరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రము నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను ధరింపజేసి, నీతి అను పైబట్టను ఆయన ధరింపజేసి ఉన్నాడు. ఉదయకాలం నా ప్రియులారా, అపవాదిని ఎదిరించుటకు సత్యమని దట్టి ధరించుకోవాలి. రెండవది నీతి అనే మైమర్పు రొమ్ముకు. ప్రియులారా, కదా, అగ్ని బాణాలు ఇడుస్తాడు. ఆ బాణాలు రొమ్ముకు తగలకుండా నీతి
మైమర్పు ధరించుకోవాలి. నీతిశూరుడైన క్రీస్తును మనము ధరించుకోవాలని దేవుని వాక్యం చెలవిస్తుంది. మానవుని నీతి ఎలాంటిదంటే మురికి గుడ్డ లాంటిది. కోటి ప్రియులారా, ఈ మురికి పోవాలంటే సబ్బు రాయాలి. మలాకి గ్రంథంలో మనం చూస్తామైన సాకలి వాడి సబ్బు లాంటి వాడు ఉంటాడు ప్రియులారా. కాబట్టి నీవు నేను కొడుక అపవాది ఎదిరించాలంటే నీతి అనే మైమార్పు మనము ధరించుకోవాలి. మూడవదిగా మనం చూస్తే ఇంకా ఏం ధరించుకోవాలి? అపవాదిని ఎదిరించడం కంటే సిద్ధ మనస్సును జోడు ధరించుకోవాలి. సిద్ధ మనస్సునే జోడు. కోటి ప్రియులారా, ప్రభు సేవ అయినా సరే, ఆయన రాకడకైనా సరే, లేక అపవాదితో యుద్ధం చేయటకైనా సరే నీవు సిద్ధముగా ఉండాలి. సిద్ధ మనస్సునే జోడు. దేనికైనా సిద్ధం ఉండాలి ప్రియులారా. అపవాదిని ఎదిరించడానికైనా సరే కదా, యేసు ప్రభు రాకడకైనా సరే, ప్రభు సేవకైనా సరే, ప్రభు పిల్లలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సిద్ధపడి ఉండాలి కదా. అంత్య దినాలు, చివరి దినాల్లో ఉంటున్నాం. భయంకరమైన దినాలు. ప్రభువా నీ రాకడకు గుర్తులు ఏంటంటే, ప్రభు అన్నాడు, నేను వచ్చే ముందు యుద్ధాలు జరుగుతాయి కదా, భూకంపాలు, అక్కడక్కడ కరువులు, కాటకాలు, యుద్ధాలు, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం లేస్తాదన్నాడు. ఆ గుర్తులు ఘోషిస్తా ఉన్నాయి. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధమనే జోడు ధరించుకోవాలి. సిద్ధంగా లేకపోతే నిత్య నరకానికి వెళ్ళాల్సి వస్తుంది కదా. అపవాదిని ఎదిరించాలంటే సిద్ధ మనస్సును జోడు ధరించుకోవాలి. పస్కాను భుజించిన ఇశ్రాయేలు నడుము కట్టుకొని, చెప్పులు తొడుక్కొని, కర్రలు చేత పట్టుకొని త్వరపడుచు తినిరి. నిర్గమకాండము 12వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తాము. సిద్ధపడాలి కదా. సేవకైనా సరే, ప్రభు రాకడకైనా సరే, అపవాదిని ఎదిరించుటకైనా సరే సిద్ధంగా ఉండాలి. సిద్ధ మనస్సుని జోడు ధరించుకోవాలి. చూస్తాం చూడండి, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనము. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. మీ దేవుని సన్నిధిని కనబడుటకు మనము సిద్ధపడి ఉండాలి. సిద్ధంగా ఉండాలి. అపవాదిని ఎదిరించుటకు సిద్ధపడి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎప్పుడు కనపడాలని మనము సిద్ధపడాలి. సిద్ధపడకుండా చేస్తుంది సైతాను. దేవుని సన్నిధికి రాకుండా చేస్తుంది. దేవుని సవాసం లేకుండా చేస్తుంది ప్రియులారా. అందుకే సిద్ధ మనస్సును జోడు ధరించుకొనుడి. ఉదయకాలమున ప్రియులారా, నీవు నేను సిద్ధ మనస్సుని జోడు ధరించుకోవాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనము. అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపుమనగా కదా. ఇక్కడ ప్రియులారా మనం చూస్తా ఉన్నాము. యెషయా భక్తుడు అంటున్నాడు కదా, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. ఎవరిని పంపాలి? దేవుని పనికి ఎవరిని పంపాలి?
అని దేవుడు అన్నప్పుడు నన్ను పంపు అని అనేవారిగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ప్రియులారా, చిత్తగించము, నేనున్నాను, నన్ను పంపు. ఎవరంటారు ప్రియులారా? అటువంటి విశ్వాసం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది. అపవాదిని ఎదిరించుటకు సత్యం అనే దట్టి ధరించుకోవాలి. రెండవది నీతి అనే మైమర్పు. మూడవది సిద్ధ మనస్సును జోడు ధరించుకోవాలి. ఇవి కాక ఇంకా ఏమి ధరించుకోమన్నాడంటే విశ్వాసం అనే డాలు. విశ్వాసం అనే డాలు. నువ్వు యుద్ధంలో సాగిపోతే మాత్రము చాలదు. యుద్ధంలో సాగిపోతే చాలదు, నిన్ను నీవే శత్రువు నుండి కాపాడుకోవాలి. నిన్ను నీవే శత్రువు నుండి కాపాడుకోవాలి. ఊకే యుద్ధానికి పైనంత మాత్రాన సరిపోదు. శత్రువు వేసే అగ్ని బాణాలు, శత్రువు నుంచి వచ్చే బాంబులు, శత్రువు నుంచి వచ్చే బుల్లెట్లు తప్పించుకోవాలి. నిన్ను నీవే కాపాడుకోవాలి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. ప్రియులారా, విశ్వాసం అనే డాలు ధరించుకోవాలి. అందుకే అంటాడు, విశ్వాసహితమైన ప్రార్థన లేకుండా నీవు ప్రకాశించలేవు. విశ్వాస సహితమైన ప్రార్థన కావాలి. ప్రియులారా, విశ్వాస సహితమైన ప్రార్థన లేకుండా నీవు నేను ప్రకాశించలేము. చూడండి, మత్తయి సువార్తలో చూస్తాం. మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. అమ్మా, నీ విశ్వాసము గొప్పది. విశ్వాసం అనే డాలు ఉండాలి. నీలో అద్భుతం జరగాలి, నీలో ఆశ్చర్య కార్యం జరగాలంటే విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అనే డాలు ధరించుకోవాలని వాక్యము చెలవిస్తూ ఉంది. చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయము 5వ వచనంలో కూడా మనం చూస్తాము. 2వ అధ్యాయము 5వ వచనము. యేసు వారి విశ్వాసం చూసి, కుమారుడా, నీ పాపము క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గలవాడితో చెప్పాను కదా. కాబట్టి కుమారుడా, నీ విశ్వాసము గొప్పది. అటువంటి విశ్వాసాన్ని నీవు నేను కలిగి ఉన్నామా? విశ్వాసం అనే డాలు ధరించుకోమని వాక్యము చెలవిస్తుంది. ఇదే మార్కు సువార్త 9వ అధ్యాయము 19వ వచనము. 9వ అధ్యాయము. అందుకైన విశ్వాసం లేని తరం వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును, ఎంతవరకు మిమ్మల్ని సహించును, వారిని నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా, విశ్వాసం లేని మూర్ఖ తరం వారలారా. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒకటి తీసుకొని వచ్చినాడు కదా. వారికి దయ్యం పట్టింది, నురుగు కాచుకొని పళ్ళు కొరుకొని మూర్ఛలను దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కానీ అది వారి చేత కాలేదని ఆయనతో నేను. యేసు ప్రభు శిష్యుల దగ్గరికి ఒకటి దయ్యం పట్టడానికి తీసుకొని వచ్చినారు. వాళ్ళు ప్రార్థన చేస్తే పోలే. ప్రభు అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారలారా. విశ్వాసంతో చేస్తే పోతుంది కదా. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అనేది. కాబట్టి ప్రియులారా, అపవాదిని ఎదిరించాలంటే విశ్వాసం అనే డాలు ధరించాలని దేవుని వాక్యం. ఇవి మాత్రమే చాలదు. రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుము. నువ్వు వెళ్ళు స్థలమంతట్లో క్రీస్తు నిన్ను జయశీలుడుగా చేయును. ప్రియులారా, ఇంకేం ధరించుకో? ఆత్మ ఖడ్గమును ధరించుకొనుము.
రక్యమయము, శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి అపవాదిని ఎదిరించాలంటే. కాబట్టి ఈ ఉదయకాలమున ప్రియులారా, నీవు నేను అపవాదిని ఎదిరించాలి. అపవాదితో పోరాడాలంటే ఈ ఆయుధాలు నీవు నేను ధరించుకోవాలి. చివరి